హలో గైస్, వెల్కమ్ టు కోర్స్ పేపర్స్ అకాడమీ. సో ఈ మధ్య మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఇంటర్లో కోడింగ్ క్వశ్చన్ ఒకటి వచ్చింది. ఇదేదో పెద్ద డిఫికల్ట్ క్వశ్చన్ లాగా చాలా మంది ఫీల్ అవుతున్నారు. నన్ను అడిగారు కూడా ఇది ఎలా సాల్వ్ చేయాలని చెప్పేసి. చాలా సింపుల్ గా ఇందులో ఆలోచించడానికి పెద్దగా ఏం లేదు. అసలు క్వశ్చన్ ఏం అడిగాడంటే, ఇన్ ఏ క్రికెట్ మ్యాచ్ ద బ్యాటింగ్ టీమ్ ఈస్ స్కోరింగ్ రన్స్ విత్ సమ్ రన్ రేట్. ఒక రన్ రేట్ తో బ్యాటింగ్ అనేది చేస్తుంది, రన్స్ అనేవి స్కోర్ చేసుకుంటుంది. మ్యాచ్ వచ్చేసి 20 ఓవర్స్ మ్యాచ్ అది. ఓకే, దానికి మనకి ఏమడుగుతున్నాడంటే, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద టోటల్ రన్స్ స్కోర్డ్ బై ద బ్యాటింగ్. అంటే మనకు ఎగ్జాంపుల్ ఇన్పుట్స్ కూడా మనకి ఇచ్చాడు. కొన్ని 13 ఒకటి 15 ఒకటి ఇస్తే 260 రన్స్ 300 రన్స్ అని వచ్చింది. అసలు ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సో చెప్తాను ఇప్పుడు. జనరల్ గా రన్ రేట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, టోటల్ రన్స్, ఒక మ్యాచ్ వచ్చేసి ఒక టీమ్ కానీ టోటల్ రన్స్ ఎంతైతే స్కోర్ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ 150 అనుకుందాం. 150లో వాళ్ళ మ్యాచ్ ఎన్ని ఓవర్స్ అవుతుంది? 20 ఓవర్స్. 20 అయితే 20, 50 అయితే 50, ఏదైనా సరే. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, టోటల్ రన్స్ ని ఓవర్స్ తో డివైడ్ చేస్తాం. సో మనకు అప్పుడు రన్ రేట్ అనేది వస్తుంది. ఓకే, సో ఇది ప్రొసీజర్. వాడు మనకు అడిగిన క్వశ్చన్ కూడా ఇంతే. బట్ ఏంటంటే, అక్కడ మనకి రన్ రేట్ ఇచ్చేసి ఓవర్స్ కూడా ఇచ్చేసి స్కోర్ ని కనుక్కోమన్నాడు. సో ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ రన్ రేట్ యూజర్ నుంచి మనం తీసుకుంటాం. సో 13 అయితే 13, మనకి ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం అయితే ఇక్కడ ఎంత ఉంది? 13 ఒకటి ఉంది, 15 ఒకటి ఉంది. సో అవే ఇక్కడ కూడా మనం అవే యూజ్ చేద్దాం. ఓకే, సో ఓవర్స్ వచ్చేసి 20 ఓవర్స్. స్కోర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? రన్ రేట్ ఇంటూ ఓవర్స్. ఓకే, ఇక్కడ అర్థమైంది కదా ప్రొసీజర్ని. ఇక్కడ రన్స్ ని టోటల్ ఓవర్స్ తో డివైడ్ చేసాం మనం, కానీ ఇక్కడ మనకి రన్ రేట్ ఇచ్చాడు, స్కోర్ ని కనుక్కోమంటున్నాడు. అప్పుడు ఏం చేయాలంటే, ఈ రన్ రేట్ ఇంటూ టోటల్ ఓవర్స్, అంటే 20 ఓవర్స్ కి ఇంత రన్ రేట్ ఇస్తే, ఇంత రన్ రేట్ తో వెళ్తే కనుక టీమ్ ఎంత స్కోర్ చేస్తుంది. సో ఇది ఒక్కటే లాజిక్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఒక్కటే. స్కోర్ ని కనుక్కోవాలంటే ఇలా చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ రన్ రేట్ మనకు వచ్చింది. ఇక్కడ వచ్చిన దాని ప్రకారం ఏంటంటే, రన్ రేట్ వస్తుంది. టోటల్ రన్స్ తో ఓవర్స్ ని డివైడ్ చేస్తే రన్ రేట్ వస్తుంది. బట్ మనకి ఇక్కడ రన్ రేట్ ఉంది, ఓవర్స్ లేదు. అదే స్కోర్ లేదు మనకి ఇక్కడ. సో 20 ఇంటూ రన్ రేట్ చేస్తే మనకి స్కోర్ అనేది వస్తుంది కదా, అంతే కదా. డివిజన్ అలానే ఉంటుంది కదా. ఇలా ఉంది అన్నప్పుడు దీన్ని ఇంటూ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ అనేది వస్తుంది, అవునా? సో ఇక్కడ కూడా ప్రొసీజర్ అలానే ఉంటుంది. ఓవర్స్ ఇంటూ రన్ రేట్ చేస్తే మనకి స్కోర్ అనేది ఫైండ్ అవుతుంది. ఇక్కడ నేను రాసే ప్రోగ్రామ్ కూడా అంతే. స్కోర్ ఈక్వల్ టు రన్ రేట్ ఇంటూ ఓవర్స్. సో ఇక్కడ నేను 13 పెట్టేశాను. తీసేసి మనం రన్ రేట్ అని ఇస్తాను నేను. సో ఇక్కడ ఏదైతే యూజర్ రన్ రేట్ ఎంటర్ చేస్తాడో దాన్ని బట్టి మనకి స్కోర్ అనేది ఫైండ్ అవుతుంది. సో దీన్ని రన్ చేసి చూద్దాం ప్రెసెంట్. ఇక్కడ నేను 13 అని ఇస్తాను. 13 రన్ రేట్, నాకు 260 అయితే వచ్చింది. ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు? 13 ఇస్తే అవుట్పుట్ 260 రావాలి. నెక్స్ట్ 15 ఇస్తే 300. మళ్ళీ రన్ చేస్తున్నాను. ఇక్కడ 15 అని ఇచ్చాను, 300 రన్స్ అయితే నాకు వచ్చాయి. ఇది చాలా సింపుల్. సో దీనికోసం ఎందుకంత టఫ్గా ఫీల్ అవుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. చాలా సింపుల్ ప్రాబ్లం. సో ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళకి ఇది కొంచెం ఇంపార్టెంటే. సో 2 క్వశ్చన్స్ వచ్చినప్పుడు టెన్షన్ పడకుండా కొంచెం స్టెప్ బై స్టెప్లో మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ గైస్.